వెల్కమ్ టు పల్లవి టీవీ. మహారాష్ట్రలో ఒక 2, 3 రోజులుగా ఒక అంశం మీద తీవ్ర చర్చ జరుగుతా ఉంది. ఆల్మోస్ట్ మహారాష్ట్ర కాకుండా దేశవ్యాప్తంగా కూడా దాని మీద వివిధ పార్టీలు స్పందిస్తా ఉన్నాయి. అదేంటంటే మహారాష్ట్ర గవర్నమెంటు విద్యా ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఏదైతే ముస్లింలకు 5% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అసలు ఎందుకు ఇట్లా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది? ముస్లింల ఉద్యోగ అవకాశాలను మహారాష్ట్ర బీజేపీ గవర్నమెంట్ ఎందుకు దెబ్బగొట్టింది అనే ప్రశ్న చాలామందికి తలెత్తుంది కదా! అసలు దాని వెనుక ఉన్న అంశం ఏంటి? దాని వెనుక ఉన్న జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో ముస్లింలకు 5% 2014లో ఏం జరిగిందంటే ఎన్‌సీపీ కాంగ్రెస్ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ముస్లింలకు స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద క్లాసెస్ ఏ కింద 5% రిజర్వేషన్ ఇచ్చింది. 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే 50% కోటా ఉంటుందో 50% కోటాలోనే వీళ్ళకి 5% కల్పిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది 2014లో. ఈ 2014లో ఉన్నటువంటి అప్పటి గవర్నమెంటు కూటమి ప్రభుత్వం ఎన్‌సీపీ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అది తీసుకొచ్చింది. అది ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ మీద చాలా వరకు కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎట్లా ముస్లింలకు ఒక మతం ఆధారంగా రిజర్వేషన్ ఎట్లా ఇస్తాం? రాజ్యాంగంలో అట్లా లేదు. రాజ్యాంగంలో స్పష్టంగా వెనుకబాటు, సామాజిక, ఆర్థిక వెనుకబాటునే మనకు రాజ్యాంగంలో ఉంది కాబట్టి మతం ఆధారంగా ఎట్లా రిజర్వేషన్లు ఇస్తారనే దాని మీద అనేక పిటిషన్లు పడ్డాయి. పిటిషన్లు పడితే కోర్టు ఏం చేసిందంటే వీళ్ళు ఏమైతే తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఉంది కదా, ఆర్డినెన్స్‌ని కోర్టు కొట్టేసింది. ఈ ఆర్డినెన్స్ పనికిరాదు అని చెప్పింది. ఈ ఆర్డినెన్స్ పనికిరాదని చెప్పిన నెల రోజులకే ఈ ఆర్డినెన్స్ ఒక నెల రోజులకే ఈ నెల రోజులకే ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసింది. అంటే మామూలుగా ఏదైనా ప్రభుత్వం వివిధ సందర్భాల్లో ఆర్డినెన్స్‌లు తీసుకొస్తది. ఆ ఆర్డినెన్స్‌లు 6 నెలలలోపు ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత రావాలి. ఆర్డినెన్స్ ఎప్పుడు చట్టంగా మారుతదంటే అసెంబ్లీ ఆమోదం పొందినప్పుడు. అసెంబ్లీలో 2 సభలు ఉంటాయి కదా! మనకు శాసనసభ కావచ్చు, శాసన మండలి. ఒక ఆర్డినెన్స్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు చట్టసభలో ప్రవేశపెట్టినప్పుడు దాని మీద ఓటింగ్ జరిగి అది బిల్లు చట్టంగా మారినప్పుడు ఆర్డినెన్స్ చట్టంగా అవుతది. కానీ 5% రిజర్వేషన్ అనేది చట్టంగానే మారలేదు. చట్టంగానే మారకముందే హైకోర్టు ఏం చేసింది? అది చెల్లదని ప్రకటించింది. ఈ చెల్లదని ప్రకటించిన నెల రోజులకే దాని ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసింది. ఆర్డినెన్స్ ఫెయిల్ అయింది. సో, దాన్నే ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే అదైతే ఆర్డినెన్స్ ఉందో అది చెల్లదు. దాన్ని మొత్తం పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. సో, ఈ ప్రభుత్వం ఇట్లా ప్రకటించడం దాని మీద నిజానికే అది చెల్లని చట్టం. ప్రభుత్వం ఇక దాన్ని అవసరం లేదు అనే విషయాన్ని చెప్పేసింది. ఈ విషయం చెప్పడంపై అటు ఎన్‌సీపీ కావచ్చు, అట్లాగే సమాజ్‌వాదీ పార్టీ కావచ్చు, అట్లాగే ఎంఐఎం కావచ్చు. ఈ 3 పార్టీలు బీజేపీ ముస్లింలంటే బీజేపీకి పడదు. ముస్లింలు ఎదగడానికి, ముస్లింల ఉపాధి, విద్యా అవకాశాలను బీజేపీ దెబ్బగొట్టింది అంటూ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఈ 5% రిజర్వేషన్ కల్పించే ఆర్డినెన్స్‌ను కొట్టేసింది సుప్రీంకోర్టు కూడా. అంటే న్యాయబద్ధంగా లేనటువంటి ఒక ఆర్డినెన్స్ గవర్నమెంట్ కాంగ్రెస్, ఎన్‌సీపీ తీసుకొచ్చినటువంటి ఒక ఆర్డినెన్స్‌ని అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు కొట్టేసినాయి. దాని కాలపరిమితి కూడా పూర్తయింది. అది చట్టంగా మారలేదు. దాన్ని గవర్నమెంట్ ఈ ప్రస్తావన లేదు, ఈ చట్టంగా కాదు అనే విషయాన్ని స్పష్టం చేసినందుకు వీళ్ళంతా గగ్గోలు పెడతా ఉన్నారు ఈ 3 పార్టీలు. అయితే ప్రస్తుతం గనక చూస్తే మహారాష్ట్రలో ఎస్సీలకు 13% రిజర్వేషన్ ఉంది. అట్లాగే ఎస్టీలకు 7% ఉంది. సంచార జాతులలో ఏ, బి, సి, డి ఈ 4 రకాల జాతులున్నాయి. వీటి కనుక చూస్తే 3%, ఏలో ఉన్న వరకు 3%, బిలో ఉన్న వరకు 2.5%, సిలో ఉన్న వరకు 3.5%, డిలో ఉన్న వరకు 2%. వీళ్ళన్నతో పాటు ఓబీసీలకు కూడా రిజర్వేషన్ ఉంది. ఓబీసీలకు 19% ఉంది. మొత్తం కలిపి 50%.
ప్రస్తుతం మహారాష్ట్రలో అమలవుతున్న రిజర్వేషన్లు ఇవి. ఎస్సీలకు 13%, ఎస్టీలకు 7%, ఆ సంచార జాతులో ఏ ట్రైబ్ ఏ వర్గానికి 3, బి 2.5, సి 3.5, డి 2%, ఓబీసీలకు 19%. వీళ్ళందరితో పాటు రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్లు కూడా మరాఠాలకు 10% రిజర్వేషన్ అమలవుతూ ఉంది. అది రాష్ట్ర పరిధిలో 10% రిజర్వేషన్ అమలు అవుతూ ఉంది. దీనికి సంబంధించి ఇది మొత్తానికి మహారాష్ట్ర ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 5% రిజర్వేషన్ బిల్లు రద్దు చేయడంతో పాటు ఈ అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్ల వివరాలు ఇట్లా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ముస్లింల రిజర్వేషన్ రద్దు అనే ప్రకటన వెలువడింది గవర్నమెంట్ నుంచి, అంటే గీవో ఏం రాలేదు, కానీ ఒక ప్రకటన అయితే బయటకు వచ్చింది. ఈ ప్రకటన రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో ముస్లింలకు వారి మతం ఆధారంగా రిజర్వేషన్ ఎట్లా ఇస్తారనే చట్టసభలో మాట్లాడింది కావచ్చు, బయట మాట్లాడిన వీడియోలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి. ఆ వీడియోలు ఒకసారి చూద్దాం. मुस्लिम समाजाच्या पाठीशी आम्ही उभे राहू. मुस्लिम समाजाच्या पाठीशी आम्ही उभे राहू. अध्यक्ष महोदय, या ठिकाणी अध्यक्ष महोदय मी अतिशय स्पष्ट भूमिका मांडली आहे. अध्यक्ष महोदय, मुस्लिम समाजातल्या 52 जातींना ओबीसीतलं आरक्षण युतीचं सरकार होतं तेव्हा आम्ही दिलं. आणि म्हणून अध्यक्ष महोदय, माझा सवाल आहे, जर तुम्ही अशा अध्यक्ष महोदय मला सांगा, मुस्लिम समाजाच्या उच्च आणि तंत्र शिक्षण मध्ये तुम्ही स्कॉलरशिप का नाही दिली अध्यक्ष महोदय? आधी दिली अध्यक्ष महोदय. 50% त्यांचे पैसे आमच्या सरकारने हा निर्णय केला का तुम्ही केला ना अध्यक्ष महोदय? का तुम्ही मुस्लिम समाजाला आरक्षण दिलं नाही? का नाही दिलं सांगा अध्यक्ष महोदय. यांना राजकारण करू द्या. राज्य सरकार आरक्षण दिल्याशिवाय राहणार नाही. అది దాంతోపాటు ఈ 2 వీడియోలు हमारा तो पहले दिन से हमारी भूमिका पक्की है. धार्मिक आधार पर आरक्षण भारत रत्न डॉक्टर बाबा साहेब आम्बेडकर ने तैयार किए हुए संविधान में इसका कोई प्रावधान नहीं है. और भारत रत्न डॉक्टर बाबा साहेब आम्बेडकर के संविधान की शपथ हमने खाई है. इसलिए उस संविधान से अलग कोई भी निर्णय भारतीय जनता पार्टी या महायुति की सरकार नहीं कर सकती. సో ఇది జరిగిన విషయం. దీనికి సంబంధించి తెలంగాణలో కూడా గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 4% రిజర్వేషన్లు ముస్లింలకు స్పెషల్గా తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ముస్లింల రిజర్వేషన్లకు సంబంధించి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలపండి.